రైట్. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సులు ఇవ్వడం వల్ల మహిళలకు ఎంతవరకు మేలు జరిగిందని అనుకుంటున్నారు? ఉచిత బస్సు ప్రయాణము నేను ఒకటి ఆ యొక్క ఏదైతే స్కీమ్ పెట్టిర్రో నేను తిరస్కరించట్లేదు, ఎవరు కూడా తిరస్కరిస్తలేరు. ఇవాళ మహిళలే మీరు మాకంటే ఎక్కువ మీడియా, మీరు ప్రతిరోజు వీధులలో ప్రజల మధ్యలో మాకంటే ఎక్కువ కూడా మీడియా ఉంటుంది, ప్రతి ఒక్కరిని కవర్ చేస్తారు. కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మాకంటే ఎక్కువ అనుభవం మీకు తెలిసే ఉంటుంది. అంటే కొంతమంది దాన్ని ఒప్పుకున్నారు, కొంతమంది తిరస్కరించిండ్రు, కొంతమంది ఎందుకు పెట్టిర్రు అసలు ఫ్రీ బస్ పాసు, మేము కంఫర్టబుల్గా ట్రావెల్ చేయలేకపోతున్నాం అంటున్నారు. సో ఇట్లాంటి అనేకమైనటువంటి సమస్యలు జనాల నుంచి వస్తున్నాయి. అదేవిధంగా నేను ఇంకో ప్రశ్న ఏం అడుగుతా ఉన్నా అంటే, ఫ్రీ బస్ ఇచ్చిర్రు, ఫ్రీ సౌకర్యం ఇచ్చిండ్రు, కరెక్టే. ఈ యొక్క లోటుపాటును రవాణా వ్యవస్థకి ఎట్లా సర్దుబాటు చేస్తారు? రవాణా వ్యవస్థ ఒక బడ్జెట్ను ఇలా ఇన్ని లక్షల మంది ప్రయాణికులు హైదరాబాద్లో కొన్ని లక్షల మంది ప్రయాణిస్తూ ఉంటారు ప్రతిరోజు. అంత లక్షల మంది ప్రయాణిస్తున్నటువంటి ఈ యొక్క ఆర్టీసీ వ్యవస్థను నువ్వు ఉచితం చేసినావు కదా, ఆ ఉచితం చేసినటువంటి లాస్ ఆఫ్ పేస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎట్లా పూరిస్తావు? ఇప్పుడే రాష్ట్రం కదా, ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సులు ఇచ్చిర్రు, మిగతా వాళ్ళకి రేట్లు పెంచేసిర్రు. సో అక్కడక్కడ బ్యాలెన్స్ ఎట్లా బ్యాలెన్స్ చేస్తారండి? మహిళలకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ ఇచ్చినారు, మహిళలకు మొత్తం రాష్ట్ర వ్యాప్తం ఫ్రీ ఇచ్చినారు, కాదని అంటలేము. మేము ఏమంటున్నామంటే ఉన్న వ్యవస్థను సక్రమైన గాడిలో నడపండి. అతలకుతలమైనటువంటి ఆర్థిక బడ్జెట్, రాష్ట్ర యొక్క బడ్జెట్ గతంలోనే బీఆర్ఎస్ ప్రస్తుతం టీఆర్ఎస్ ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 6 లక్షల రూపాయల అప్పు చేసిపోయింది. డెఫిసిట్లో ఉన్నాం మనకు ప్రభుత్వము అప్పులలో ఊబీలో కూరుకపోతే నువ్వు మళ్ళీ వచ్చి నువ్వు ఇంకా అప్పుల ఊబీలోకి లాగుతున్నావు తప్పితే ఎక్కడ అభివృద్ధి కనిపిస్తలేదు మాకైతే. సో మీకు ఏం అభివృద్ధి అయితే కనిపించట్లేదు మీరు చెప్పండి, అభివృద్ధి మీరు ఎక్కడ ఉందంటే చూద్దాం. చేసుకుంటున్నారు కదా, విజయోత్సవాలు కాదు, మేము బాగా సక్సెస్ఫుల్ అయినాం, ఈ 1 year లో మేము చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసినాం అనేసి వాళ్ళు సభలు పెట్టి ఏం చేసిరో మీరు చెప్పండి మేడం, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. వాళ్ళు 1 year లో ఏం చేసిరో చెప్పండి. నేను ఇప్పుడే చెప్తున్నా 6 గ్యారెంటీలు 66 మోసాలు అని చెప్పి చెప్తా ఉన్నా. సో ఏం చేయకుండా వాళ్ళు విజయోత్సవాలు ఎందుకు చేసుకుంటున్నారు? విజయోత్సవాలు నేను చెప్తా, విజయోత్సవాలు కాదు వాళ్ళు చేసుకోవాల్సిన బ్రహ్మోత్సవాలు. విజయోత్సవాలు అంటే 2 రోజులు మాత్రమే జరుపుకుంటారు. బ్రహ్మోత్సవాలు అంటే వారం కాదు 2 వారాలు కూడా జరుపుకునేట అంత తీరికతో చేసుకునేటటువంటి బ్రహ్మోత్సవాలు చేసుకోమని చెప్తా ఉన్నా. అంటే రైతు రుణమాఫీ చేసినందుకు, అరకొర రైతు రుణమాఫీ చేసినందుకు బ్రహ్మోత్సవాలు జరుపుకోవాలి. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినందుకు అరకొర కాదు మొత్తానికి రిలీజ్ అయ్యి ఇప్పటిదాకా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినందుకు బ్రహ్మోత్సవాలు జరుపుకోవాలా. సో వీటన్నిటిని చూపుకుంటూ పోతే ఇట్లా మొత్తం వ్యవస్థనే చతలాకుతనం చిన్న భిన్నం చేసి అన్ని అబద్ధపు మాటలు, గారడి మాటలు. కేసీఆర్ అంటే కేసీఆర్ జుట్లో పుట్టిన ఆయన వెళ్ళండి రేవంత్ రెడ్డి. అప్పుడేమో కే ట్యాక్స్ ఉండే, ఇప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్ చేస్తున్నావు. కే ట్యాక్స్ అంటే కల్వకుంట్ల ట్యాక్స్, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి ట్యాక్స్ విధిస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు మరి ఇంత జరుగుతున్నా కూడా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ గారు బయటికి ఎందుకు వస్తలేరు అని అనుకుంటున్నారు? ఇక సారుకు తెలియాలి మేడం, అది సారు ఉద్యమకారుడా, సాగు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణను తెచ్చిండు. ప్రజలు సారును నమ్మి 10 ఏళ్ళు అధికారం పట్టం కట్టిర్రు. 10 ఏళ్ళ అభివృద్ధి ఏందో సారు చూపెట్టిండు. సార్ హయాంలో ఎంతమంది సాగులు జరిగినా కూడా మనం చూసినాం. విద్యార్థులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, ఎటువంటి రైతులు పడ్డటువంటి ఇబ్బందులు కావచ్చు, ధరణి పేరిట జరిగినటువంటి మోసాలు కావచ్చు, బడా నేతల చేతుల కోకాపేటలో 100 కోట్ల భూమిలో వేలం పాడించినటువంటి ఘనతలు కావచ్చు, వీళ్ళ బినామీల చేతనే 100 కోట్లకు పాడిపించుకుంటారు. అంటే వీళ్ళు కేవలము బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూముల రేట్లు రెట్టింపు చేసుకొనికే బినామీల చేతుల 10 ఎంతలు పాడిపించి 100 కోట్లు పలికిచ్చిర్రు. సామాన్యునికి ఎక్కడ అభివృద్ధి జరగలేదు, సామాన్యునికి ఎక్కడ న్యాయం జరగలేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. అదే ప్రభుత్వం మళ్ళీ కొనసాగుతుందని మేము అనుకుంటున్నాం. వీరిద్దరు దొంగలే.